బిళ్ళ టైంలో కూడా ఎన్టీఆర్ వస్తే చెప్పారని ఎక్కడ మీరు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ వచ్చారు? అవునండి. ఏంటి అదేంటి చెప్పండి ఒకసారి. అక్కడ అందరికి భోజనాలు మొత్తం ఇక్కడి నుంచే హైదరాబాద్ నుంచే మొత్తం తీసుకెళ్ళిపోయాం. ఏంటి మొత్తం కుక్కులు తీసుకెళ్ళిపోయి మొత్తం అక్కడ మలేషియా ఆర్టిస్టులు మా ఆర్టిస్టులు అందరికీ అక్కడ వంటలు మొత్తం పెద్ద ఇల్లు తీసుకుని ఒక శ్రీనివాస్ అని మన మొగల్తూరు దగ్గర ఊరు అబ్బాయి అక్కడ ఉన్నాడు, అతన్ని అరేంజ్ చేయించమని అందరికీ వండే పెట్టాలని కృష్ణరాజు గారు పిల్ల టైంలో మొత్తం అందరికీ అనమాట. అది కాకుండా వాళ్ళు బాగా వండి పెట్టడం కాకుండా వాళ్ళకి ఒక రోజేమో నేను మొత్తం వాళ్ళని అరేంజ్ చేయమని అన్నీ బిర్యానీ చేసి సొంతంగా అందరికీ నేను మొత్తం ఆ రోజు అందరికీ బిర్యానీ పెట్టి చేశాను అనమాట. అప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు వచ్చారు, వాళ్ళకి క్యారేజీలు పంపితే ఇక్కడ కూడా వదలరా మీరు, మీ తండ్రి కొడుకులే ఫుడ్ పెట్టి చంపేస్తారు అలా అందరికీ ఆ తండ్రి కొడుకులకి ఆ భోజనాలు పెట్టడం. మొన్న డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అనేది, వీళ్ళిద్దరూ ప్రభాస్ గారిదిను కృష్ణరాజ్ గారిది షాట్లు తీస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఉండే చూసే వాళ్ళు అందరికి ఏడుస్తున్నారు. అసలు మాకు తెలియదండి, నేను కూడా ఆయన ఇక్కడ కూర్చున్నారు డైరెక్టర్ గారు మేడం చూడండి అన్నాడు, నేను ఇలా కూర్చున్నా చూస్తాను, నాకు కూడా తెలియదు నేను ఏడుస్తున్నట్టుగా సీన్ చూసి. వాళ్ళిద్దరికి ఒక సెంటిమెంట్ సీన్ ఉంటుంది, ఆ ఏడుస్తా ఉంటే రాధా గారు గుర్తు చేశారు మేడం మేడం అని, అప్పుడు గబగబా కళ్ళు తుడుచుకున్నాను అన్నమాట నేను. అంత అద్భుతమైన సీన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరివి, కృష్ణరాజు గారును ప్రభాస్ గారు. వాళ్ళిద్దరే యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు అసలు, ఏదో జస్ట్ అలా ఇంట్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు అంత న్యాచురల్ గా ఉందండి ఆ సీన్స్. చేశారు ఇందులో మరీని ఇది ఒక అద్భుత కావ్యంగా అనిపించింది మాకు. చూస్తూ ఉంటే ఆ సెంటిమెంట్ సీన్స్ వాళ్ళిద్దరిని అలా చూసేసరికి కూడా ఆటోమేటిక్ గా ఏడుపు వచ్చేస్తుంది. ఒక పాన్ ఇండియా స్టార్ అయినా అదే నేను జోక్ కృష్ణరాజు గారిని అన్నాడి నుంచి అన్నది, మీరు ఇక్కడి నుంచి పాన్ ఇండియా పెదనాన్న అనేసి, ఎందుకంటే అందరూ నన్ను కృష్ణరాజు గారిని పెదనాన్న పెద్దమ్మ ఫ్యాన్స్ అందరూ మొత్తం అని పిలుస్తారు అనమాట. అందుకని నేను అన్నాను ఇక్కడి నుంచి మీరు పాన్ ఇండియా పెదనాన్న అని. ఎలా ఉంటారండి ప్రభాస్ మీతో? కానీ అసలు ఆయనకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఆయన మామూలుగా అసలు అలాంటి వ్యక్తిని మనం చూడడం అసలు నిజంగా అది ఒక దేవుడిచ్చిన వరం ఆయన. అట్లాంటి మెంటాలిటీ, అలాంటి మనస్తత్వం, అందరినీ ఒకేలా చూడటం. వాళ్ళ పెదనాన్నగారు అంటే ఇంకంత ప్రాణం పెట్టే ఆ కృష్ణరాజు గారు చేసుకున్న పుణ్యం అంతా ఈ అబ్బాయి. అదే నిన్న భాగ్యశ్రీ గారు కూడా చెప్పటం, ప్రభాస్ని ఎలా పలకరించాలని నేను అనుకుంటే ఆయనే వచ్చి నన్ను పలకరించి ఫ్యాన్ అని చెప్పి, అంతలా అంత పెద్ద స్టార్ కూడా ప్రభాస్ గారు గారు. అవునండి, కృష్ణరాజు గారు అదే అంటారు, నా పుణ్యం ఏంటి ఎంత సంపాదించుకున్నాను అంటే పిల్లలు చాలు కదా అంటారు. ఆ కొడుకు అలాంటి వాడే, తర్వాత ఫ్యామిలీ, తర్వాత పిల్లలు ముగ్గురు మా పిల్లలు. అసలు ఎంత కంటికి రెప్పలా చూసుకుంటారు నన్ను కృష్ణరాజు గారిని. ఈ కరోనా టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా, ఎందుకంటే ఇంకో మనిషి వచ్చి చూడటానికి లేదు ఆ టైము. అట్లాంటప్పుడు వాళ్ళు కూడా అన్ని అంత అద్భుతంగా చూసుకున్నారండి వాళ్ళ పిల్లలు కూడా. మా చుట్టూ ఉన్న ఫ్యామిలీ కూడా కృష్ణరాజు గారు మంచితనం వల్ల, ఆయన ప్రభాస్ గారు అవనండి, చుట్టూ ఉన్న ఫ్యామిలీ మా పరివారం అంతా అలాంటి వారేనండి. ఇంకా 25 సంవత్సరాల నుంచి మా పద్మ గారు వీళ్ళందరూ మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటారనమాట. అంత అదృష్టం ఇంకా ఎవరికి ఉంటుంది చెప్పండి మాకు తప్ప, అదే మేము చేసుకున్న పుణ్యం. కాదండి, ఇంట్లో వాళ్ళకి కూడా మీ దగ్గర మేనేజర్ గా చేస్తున్న పద్మకు కూడా 25 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఫంక్షన్ చేశారంటే అది మీ అభిమానం అంతే. మేము చేసేది తక్కువైనా మీరు చేసేది కూడా మాకు ఉంటుంది కదా. మీరు ఎంత ప్రేమతోని ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని అంటిపెట్టుకొని నన్ను కృష్ణరాజు గారిని పిల్లల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమతో చూడడం. ఏదో వాళ్ళు జీతం ఇస్తున్నారు కదా మనం చూస్తున్నాం కదా అని కాకుండా తను అంత ప్రేమగా చూడడం, మేము కూడా అంత ప్రేమగా తను ఎప్పుడూ పద్మ మేము ఏదో జీతం చేస్తున్నాను ఫీలింగ్ ఈ రోజుకి మాకు ఉండదు. తను అది ఓన్ మా ఇంట్లో వ్యక్తి అంతే, మా మనిషి అంతే, మా ఆడబడుచు. అది ఆ రిలేషన్ అనమాట. అలా అది భగవంతుడు ఇచ్చిన ఒక వరం మాకు కృష్ణరాజు గారికి. మా పిల్లలు కూడా ఆవిడని పద్మ ఆంటీ అని పిలుస్తారు అసలు ఏదైనా సరే. అలాగే వాళ్ళ అమ్మాయి కూడా నన్నేమో ఆంటీ ఆంటీ. ఆవిడ ఈ కృష్ణరాజు గారు కాలు చిన్న దెబ్బ తగిలినప్పుడు కూడా ఎన్ని పూజలు వీళ్ళంతా, ప్రవళిక వాళ్ళ అమ్మాయి పద్మగారు అన్ని దేవాలయాల్లో, మా ఫ్యాన్స్ ఎన్ని పూజలు అందరూ.
అసలు రాజు గారు హెల్త్ గా ఎట్లా ఉంది? బాగుందండి. ఏం లేదు, పడిపోయారు అనుకోకుండా, ఎక్కడికో వెళ్ళాం, అలా ఇంట్లోనే ఉండిపోతున్నాం కదా, ఎక్కడికైనా వెళ్ళండి పిల్లలు అందరూ అంటేనా, బాబు అందరూ వెళ్ళాం సరదాగా. అక్కడ డోర్ ఏదో ఉంటే అది డోర్ మూవింగ్ డోర్ అని తెలియదు మాకు. సో అది పట్టుకొని కొంచెం ఎక్సర్సైజ్ చేయడం అలవాటు కదా, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటారు పాపం కంపల్సరీగా. ఆ డోర్ సడన్ గా మూవ్ అయ్యి మొత్తం పడిపోయారు. అన్నప్పుడు దెబ్బ తగిలి చాలా రోజులు ఇబ్బంది పెట్టేసింది. కరోనా టైంలో హాస్పిటల్కి అది వెళ్ళడం అన్నా కొంచెం జాగ్రత్తగా వెళ్ళలేదు అసలు 2 years. ఈ 1 year లో మాత్రం కాలు దెబ్బ తగ్గడం వల్ల హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ ఉండటం, ఆపరేషన్ జరగటం అని చాలా సఫర్ అయ్యామండి. ఇప్పుడు బాగున్నారండి, ఫైన్ అండి. ఇప్పుడు ఈ దెబ్బకు ముందా రాధేశ్యామలో యాక్ట్ చేసింది రాజు గారు? దెబ్బ తగిలేకే చేశారు. దెబ్బకు ముందు కొన్ని సీన్లు దెబ్బ తగిలేక కూడా చేసేసారు అనమాట ఆయన హ్యాపీగానే. ఆయన అసలు మంచి విల్ పవర్, మా బాబా అంటారు. దెబ్బలు అయి బద్బాజీకి ఏం చేస్తాయి, నథింగ్ అంటారు ఆయన.